ఆ దేశంలో పురుషుల కొరత, భర్తలను రెంటుకు తెచ్చుకుంటున్న మహిళలు, పెళ్ళయ్యాక భార్యాభర్తలు అన్ని విషయాలు పంచుకుంటారు, కష్ట సుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటారు. అయితే ఆ దేశంలో మాత్రం మహిళలు ఏకంగా భర్తలనే అద్దెకు తెచ్చుకుంటున్నారు. ఇంటి పనులు, ఇతర అవసరాల కోసం వీళ్ళను ఉపయోగించుకుంటున్నారు. అంతేకాదు భర్తలను అద్దెకిచ్చే సంస్థలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంతకీ అది ఎక్కడో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళితే, యూరోప్లోని లాత్వియా అనే దేశం ఉంది. ఇక్కడ పెళ్లి కాని పురుషులకు ఎంతో డిమాండ్ ఉంది. దీనికి కారణం అక్కడ మగవాళ్ల కంటే ఆడవాళ్లే ఎక్కువగా ఉన్నారు. దీంతో అక్కడ అమ్మాయిలను పెళ్లి చేసుకునేందుకు అబ్బాయిలు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకోసమే ఇంటి పనులు, ఇతర పనుల కోసం భర్తలను అద్దెకు తెచ్చుకుంటున్నారని ఓ అంతర్జాతీయ మీడియా తన కథనంలో వెల్లడించింది. ఆ కథనం ప్రకారం లాత్వియాలో పురుషుల కన్నా మహిళలు 25.5% ఎక్కువగా ఉన్నారు. 65 ఏళ్ల కన్నా ఎక్కువ వయసున్న పురుషుల కన్నా కూడా మహిళలు 2 రెట్లు ఎక్కువగా ఉన్నారు. దీనివల్ల పని ప్రదేశాల్లో, రోజువారీ జీవితంలో పురుషుల కొరత ఎక్కువగా ఉంది. కొంతమంది మహిళలు భాగస్వామి కోసం విదేశాలకు కూడా వెళ్లిపోతున్నారు. బయటకు వెళ్లలేని వారు భర్తలను అద్దెకు తెచ్చుకుంటున్నారు. గంటలు, రోజుల లెక్కన రెంటుకు తెచ్చుకొని వారి సేవలు వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే భర్తలను సరఫరా చేసేందుకు చాలా సంస్థలు పుట్టుకొచ్చాయి. కొమండా 24 లాంటి కంపెనీలు గంటల లెక్కన భర్తలను రెంటుకు తీసుకోండి అంటూ ఆఫర్స్ ఇస్తున్నాయి. వారు ప్లంబింగ్, కార్పెంటరీ, మరమ్మతులు, అలాగే ఇంటి పనులు చేయటంలో సాయపడతారని చెబుతున్నాయి. ముఖ్యంగా ఇంటి పనులు, ఇతర పనుల్లో ఎక్స్పర్ట్ అయిన భర్తలకు ఎక్కువగా గిరాకీ నడుస్తోంది. మొత్తానికి లాత్వియాలో అద్దెకు వెళుతున్న భర్తలు గంటకు $44 చొప్పున, అంటే రోజుకు $280 సంపాదిస్తున్నారు. అయితే అక్కడ లైఫ్ స్టైల్, దురలవాట్ల వల్లే పురుషుల జనాభా తగ్గిపోయి లింగ అసమతుల్యత ఏర్పడిందని అక్కడ వారు చెబుతున్నారు. లాత్వియాలో 31% స్మోకింగ్ చేస్తారని, అలాగే ఎక్కువ మంది ఊబకాయంతో బాధపడుతున్నట్లు తెలిపారు. జపాన్లో కూడా కుటుంబ సభ్యులు లేదా సహచరులుగా అద్దెకు దొరికే రెంట్ ఫ్యామిలీ సేవలు ఉన్నట్లు తెలుస్తోంది.